మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార మహిళా ప్రతినిధి రాజేశ్వరి పిల్లర్శెట్టి ఉన్నారు. మేడం నమస్తే అండి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టే భారీ మెజారిటీని అయితే సొంతం చేసుకుంది. అలాగే జనసేన విషయానికి వస్తే గనక అసలు ఎక్కడా లేని విధంగా ఒక విక్టరీని అయితే సొంతం చేసుకుంది. ఎవరెవరైతే అభ్యర్థులు ఎక్కడెక్కడైతే పోటీ చేశారో అందరూ కూడా విజయం సాధించారు. మీ అభిప్రాయం ఏంటి? జనసేన టీడీపీ కూటమి ఆశించినట్టుగానే భారీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ఆశించిన విజయమే. మరి సంబరాలన్నీ కూడా అంబరాన్ని తాగుతా ఉన్నాయి. 21 out of 21 జనసేన అధినేత మా ప్రీతం సోదరులు పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, స్ట్రైక్ రేట్ 100% ఉండాలి అని చెప్పేసి. అలాగే చాలా మంది కొద్దిమంది సీట్స్ తీసుకునే విషయంలో తక్కువగా తీసుకున్నామని జనసేన అభిప్రాయపడడం, అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా మనకి స్ట్రైక్ రేట్ 100% ఉండాలి అని చెప్పేసి వెళ్ళారు. ఆ విధంగానే విజయం సాధించడం జరిగిందండి. మేడం ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఇది కరెక్టే. టీడీపీ బీజేపీ కూడా అసలు భారీ మెజారిటీ, అలాగే వైనాట్ 175 అయితే ఇంకా అసలు నామరూపాలు లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం వైనాట్ 175 గురించి. అది కేవలం అపోహ మాత్రమే, అది జరగని పని అని ఇంతకు ముందు మీరు చెప్పారు. సో అన్నట్టుగానే కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అసలు ఆ ఓటమికి కారణం ఏమై ఉంటదంట? వాళ్ళు 175 out of 175 మీరు ముందు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అది డస్ట్బిన్ లో పడేసే మ్యాటర్ అని మేము ముందే చెప్పామమ్మా. ఆ రకంగానే కేవలం 11 సీట్లతో ఇంచుమించుగా మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. దానికి పరిస్థితులు ఏంటి అన్నప్పుడు అవ్వాతాతలు ఏమైపోయారు, అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు అని చెప్పేసి సీఎం గారు, ఈ యొక్క మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తెలియనట్లుగా ఆయన ప్రశ్నిస్తారు. అయోమయంలోకి, గందరగోళంలోకి, ఆయన దుఃఖంలోకి పుడిపోయిన గద్గద స్వరంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఒక షాక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా వ్యవస్థలు, రాజ్య వ్యవస్థలు ఎలా ఉంటాయంటే రాజరికం, కులీన పాలన, మన డెమోక్రసీ, ఇలా వివిధ రకాలైన వ్యవస్థలు ఉంటాయండి. వీళ్ళు ఏమంటే రాజరికం కూడా కాదు, నియంతృత్వాన్ని ఆప్ట్ చేసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలించబడవలసిన ప్రజా వ్యవస్థల్ని, సంస్థల్ని, ప్రభుత్వాన్ని నియంత్రిత ధోరణితో వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, మరి అధికారం చేపట్టినట్టు నుంచి కూడా ప్రజా వేదికను కూలగొట్టడం, అదొక విధ్వంసక ధోరణి. అంతేకాకుండా రంగనాయకమ్మ లాంటి సీనియర్ మహిళలు జస్ట్ వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలిపించినందుకు వాళ్ళని వెంటనే అరెస్టులు చేసి కేసులు కట్టడం. ఒక డాక్టర్ సుధాకర్ గారు దళిత సోదరులు, ఆయన ఒక మాస్క్ లేవని చెప్పేసి ప్రజా ప్రయోజనం కోసం అడిగిన విషయంలో కూడా ఆయన ఇంచుమించుగా మన సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వాడిని హెరాస్ చేయడం. దళిత సోదరుని అనంతబాబు మరి ఒక డ్రైవర్ని చంపేసి హత్య చేసి ఇంటికి పార్సల్ పంపించడం. మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్స్, మరి ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఆంధ్రప్రదేశ్ని, కాకినాడని కూడా డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చేసిన విధానాలు, ఇసుక తవ్వకాలు, మళ్ళీ యువతకి అసలు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, పుట్టబోయే బిడ్డల మీద అప్పులు, అంతేకాకుండా అధోగతి పాలైపోయింది రాష్ట్రం. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని అమరావతి రాజధానిని అభాగ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రోడ్డు మీద నిలబెట్టారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టుకి అతిగతి లేదు. కాబట్టి ఏ రకంగా కూడా 100కి 100% కూడా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ప్రజల యొక్క తీవ్ర ఆగ్రహాన్ని తిరుగుబాటు రూపంలో, ఇలా ఓటు రూపంలో తెలియజేసి ఈ ఓటమికి ఈ రోజు కారణమైందని తెలియజేస్తున్నాం. రైట్ మేడం, ఇంకొక విషయం ఏంటంటే 21 స్థానాల్లోనూ గెలిచి తన సత్తా చాటుకుంది జనసేన. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే గనక అసలు ఈ విక్టరీ చరిత్రలో ఎక్కడా లేని విక్టరీ. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని, ఇలా కేంద్ర మంత్రి పదవి వస్తుందని, ఇలా ఏవేవో నానా రకాలుగా మనకి ఈ వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. సో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఆ అంధకారంలో, అయోమయంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తలరాతను మార్చిన నేత పవన్ కళ్యాణ్. ఆయన్ని ఒక సీఎంగా మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన అనుభవం కలిగినటువంటి నేత. అలాగే రకరకాల నాయకులు ప్రజా సంక్షేమాలు, సీనియారిటీ దృష్ట్యా రకరకాల పరిపాలన అందించినప్పటికీ కూడా ఈయన ఒక విభిన్న వ్యక్తిత్వం, విభిన్న భావజాలం కలిగినటువంటి వ్యక్తి. నూతన పందాన్ని, నూతన వరవడిని పాలనలోనూ ప్రభుత్వంలోనూ తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కొరకు కేవలం నిలబడిపోయేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మేము సీఎంగా చూస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని భావిస్తా ఉన్నాం. రైట్, ఇప్పటి వరకు కూడా సీఎం అంటే 2 కులాల మధ్య మాత్రమే ఉన్న ఒక పదవిగా అయితే మిగిలిపోయింది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు వచ్చాడు. అంటే వంగవీటి రంగా తర్వాత అంతటి బలమైన నాయకుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. అయితే కాపు సామాజిక వర్గానికి వస్తే ముద్రగడ పద్మనాభం కామెంట్స్ కానివ్వండి, ఇంతకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కి, తర్వాత ఆయన రిలీజ్ చేసిన వీడియో కూడా మనం చూస్తూనే ఉన్నాం. తన పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటానంటూ కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు కదా. దీనిపై మీరేమంటారు?
ముద్రగడ పద్మనాభం గారి యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ఠగా దీన్ని భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఇటువంటి అర్థం పర్థం లేని ఆ కామెంట్స్, ఆ పేరు మార్చుకోవడం, ఆయన ఏమనుకుంటున్నారంటే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చేసుకోవడానికి సిద్ధపడిపోతే అయ్య బాబోయ్ ఈయన మాట మీద నిలబడిపోయారని చెప్పేసి జబ్బలు చర్చేస్తారని ఆయన భావిస్తా ఉన్నారు. కానీ ఇది మా జిల్లా ప్రజలకే చాలా అవమానంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టిన పేర్లు మార్చుకోవడం వల్ల మీ యొక్క ఇది పెరగదండి. మీరు ఆల్రెడీ మీ బిడ్డని, మహిళల్ని అందరినీ కూడా అవమానపరిచారు. సొంత బిడ్డనే ప్రాపర్టీ అని చెప్పేసి మీరు సంబోధించారు. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క దిగజారుడుతనం కనిపిస్తానే ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నేత వెనకాల మీకు రంగా గారి కంటే కూడా ఇంకా ఉన్నతంగా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్న అసలు కాపుల్లో మళ్ళీ అటువంటి నాయకుడు మళ్ళీ పుడతాడో లేదా అన్నట్టుగా మనకి కాపుల్లోనే కదండి, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు ఎలక్షన్ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు పిఠాపురం నియోజకవర్గం మీద దృష్టి నిలబడిందంటే ఆయన ఎటువంటి నేత మనకు తెలుస్తా ఉంది. మరి ముద్రగడ వంటి వారు అటువంటి నేతను దూరం చేసుకోవడం, పార్టీకి దూరంగా ఉండడం, అనుచిత వ్యాఖ్యలు చాలా సిల్లీగా మేము దాన్ని తీసుకుంటున్నామండి. రైట్ మేడం, ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్పండి, కాకినాడ నియోజకవర్గ అభివృద్ధి అనేది ఏ విధంగా కుంటుపడింది అనేది మనం ఇప్పటి వరకు చూసాం. మరి ఇప్పుడు ఈ పాలనలో కాకినాడ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అవుతుందంటారు? అసలు కాకినాడ నగరానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందమ్మా దేశంలోనే. ఇక్కడ విలువైన చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి మనకి న్యూస్లో అంతా వచ్చింది. కాబట్టి వీటిని ఉపయోగించి అసలే రాష్ట్రం మనకి బైఫర్కేషన్ తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత చాలా వెనకబడిపోయింది. ఫండ్స్ లేవు, కేంద్ర ప్రభుత్వం నుంచే కాదు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న వనరుల్ని, దాని సంపద సృష్టించే విధంగా, మన ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా మంచి భారీ పరిశ్రమలు పెట్టి, అంతేకాకుండా మనకి కోస్టల్ తీరం చాలా ఉంది ఆంధ్రప్రదేశ్కి, 934 కిలోమీటర్ల వరకు అత్యంత పెద్ద సుదీర్ఘమైనది. దాన్ని మనకి ఈ యొక్క చమురు నిక్షేపాలను తీసుకుని ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉండేటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. మరి మన పవన్ కళ్యాణ్ వంటి నాయకులు కేవలం ఆయన పూర్తి సమయాన్ని బాధ్యతతో, ఆయన చెప్పారు నేను జీతం తీసుకుంటాను ఎందుకంటే బాధ్యత వహించే బాధ్యత నాకు గుర్తు చేస్తూ ఉంటుందని. కాబట్టి అనుక్షణం కూడా ప్రజల యొక్క ఖనిజాలని, సంపదల్ని, నిధి నిక్షేపాలని అన్నీ కూడా వినియోగించి కాకినాడకి అవసరమైన మంచి కోస్టల్ క్యారిడార్స్, ఇండస్ట్రియల్ క్యారిడార్స్, అన్ని సెజ్లు అన్ని తీసుకొచ్చి భారీ పరిశ్రమలు ఇక్కడ పెట్టి మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు వంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ని, యువ ఎంటర్ప్రెన్యూర్ని ఇక్కడ మనకి ఎంపీగా పెట్టారు. ఆయన వినియోగించుకుని కాకినాడ చాలా ఇంకా దేశంలో అగ్రస్థాయికి తీసుకెళ్తారని మేము బాగా నమ్ముతున్నాం, చేస్తారు ఆయన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేందుకు సాయశక్తిలా కృషి చేస్తారంటూ కూడా చెబుతున్నారు. అలాగే కాకినాడలో ఇప్పటి వరకు కాకినాడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ చూపించలేదు. ఈసారి ఈ పాలనలో, కూటమి పాలనలో కాకినాడ నగరం మరింత అభివృద్ధి చెందుతుందంటూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మరో వాదన కూడా వినిపిస్తున్నారు. తమ కాపు నాయకుడు, కాపు సామాజిక వర్గ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలంటూ కూడా వీరంతా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.